నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైందా బాబుగారి మాయాజాలం? చెప్పిందొకటి, చేసేదొకటి. తీరం చేరే వరకు ఒక మాట, ఒడ్డుకు చేరాక ఇంకో మాట. 46 సంవత్సరాల పొలిటికల్ లైఫ్లో ఆయన గురించి తెలియని తెలుగు మనిషి లేరు. అయినా ఆయనను గత ఎన్నికల్లో చాలా బాగా నమ్మేశారు. ఓట్లను కూడా ఎడాపెడా దంచి కొట్టారు. చివరికి ఏమైంది? ఎవరు మారినా తాను మారనుగాక మారను అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు బాబుగారు. సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో సిక్సర్ కొట్టిన చంద్రబాబు ఆల్రెడీ వాలంటీర్లకు వాయినం ఇచ్చేశారు. మొదట్లో గోనసంచి మోసి ఇంటింటా తిరిగేది కూడా ఒక ఉద్యోగమా అంటూ ఎగతాళి చేసిన చంద్రబాబు వాలంటీర్ విలువ తెలుసుకుని తాము అధికారంలోకి వచ్చాక రాగానే 5,000 నుంచి 10,000 జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు కూడా జీవితం ఇచ్చిన జగన్ కు హ్యాండ్ ఇచ్చేసి బాబును మోశారు. చివరకు రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వాలంటీర్ల ఫైల్ తర్వాత చూద్దాంలే అని చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారు. పైగా ముక్కు మొహం తెలియని వ్యక్తితో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయించి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడానికి రిబన్ కట్ చేశారు. ఇది కోర్టులో ఉన్నంతకాలం వాలంటీర్ లైఫ్ క్రాస్ రోడ్లోనే ఉంటుంది. అది ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఏదైనా విధి విధానాల ప్రకారమే చేస్తారని చెబుతారు. కాకపోతే ఎప్పుడు అవుతుందో ఆయన కూడా చెప్పలేరు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పినా దానికి ఒక డేట్ లేదు, డెడ్ లైన్ కూడా లేదు. సో లక్షలాది మంది వాలంటీర్ల భవిష్యత్తు అంధకారమేనా? కోర్టు దీనిపై సరైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.